ఆల్ రైట్, చాలా మంది అనుకుంటారు ఒక చిన్న 2 అక్షరాల పదం ఉంది, అదే పెళ్లి. పెళ్లి అంటే అసలు ఆడ మగ తేడా లేకుండా పెళ్లి అవ్వకముందు చాలా కలలు కంటూ ఉంటారు. కానీ పెళ్లి అయిన తర్వాత అమ్మాయిలు హ్యాపీగానే ఉంటారు, అబ్బాయిలు మాత్రం ఆ కళ ఎందుకు నిజమైందిరా బాబూ అనుకుంటారు కదా. చూసారా అంటున్నారు. మా వాడికి బాగా తెలుసు, ఎందుకంటే అమ్మాయిలకి ఓ బక్రా దొరికాడు కాబట్టి హ్యాపీ, అబ్బాయిలు మాత్రం జైల్లోకి వెళ్ళాం కాబట్టి అన్ని హ్యాపీ. ఇది నిజమా కాదా అని ఇప్పుడు తెలుసుకుందాం మన ఫస్ట్ రౌండ్ లో. లెట్ స్టార్ట్. హల్మితి హబీబో. ఆల్ రైట్, మా వాళ్ళు రెడీగా ఉన్నారు. వివిధ దశలుగా, వివిధ రూపాలుగా, వివిధ రకరకాలుగా వర్ణించడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి అన్నమాట. ఇందు మూలంగా చెప్పండి. ఇందు మూలంగా గుండెల మీద చేసుకొని అన్ని నిజాలే చెప్తాను. పెళ్లి తర్వాత మొదలు పెట్టినట్టు అబద్ధాలు చెప్పను. ఇది కొంచెం కష్టం. ఎన్ని సంవత్సరాలు అయింది ఈ ఘోరం జరిగి? 18 సంవత్సరాలు. అచ్చా, 18 సంవత్సరాల క్రితం మనం టైం మిషన్ లోకి వెళ్ళిపోయాం అప్పటికి. సో మీరు అప్పుడు పెళ్లి కోసం కలలు కంటున్నారు. పెళ్లి చూపులు వస్తాయి, ఎలా ఉంటాయి, ఏ హీరోలా ఉంటాడు, ఎలా ఉండేది అప్పుడు? 18 years బ్యాక్ అంటే ఫోన్ లేవు కదా. ఫోన్లు అంటే ఫోన్ ఉన్నట్టు ల్యాండ్ లైన్ ఉంది. ఏం చదువుకున్నారు అప్పుడు? నేను MBA చేశాను. సో ఎలా ఉండేది అప్పుడు మీకు? పెళ్ళంటే ఎలా? పెళ్ళంటే 100 ఏళ్ల పంట. పెళ్ళంటే పందేళ్ళు, సందళ్ళు, తప్పట్లు, వస్తారు బక్కరాలు. బావగారి పేరేంటి? వెంకట నరసింహారావు. వెంకీ అంటాం. వెంకీ, యూ కెన్ కాల్ హిమ్. వెంకీ బావ వచ్చినప్పుడు మీరు ఎన్ని బావులేసారు చూడగానే? వావ్. ఈ 18 సంవత్సరాల్లో వెంకీ బావ ఎప్పుడన్నా అన్నాడా మా అమ్మ చేసిన అన్యాయానికి నేను బలయ్యాను, మా అమ్మ బానే ఉంది అని? ఎప్పుడు అలా రిగ్రెట్ అయితే లేదు. బయటకు చెప్పుకోలేదు. మొత్తానికి బయటకు చెప్పుకున్నా చెప్పుకోపోయినా ఒకటే. మళ్ళీ ఇదేంటి చెప్పుకోపోయినా ఒకటే అంటే? చెప్పుకున్నాడా చెప్పుకోలేదా? చెప్పుకోవలసిన సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. సిస్టర్, నాకు అర్థమైంది, నువ్వు చెప్పుకోనివ్వలేదు. వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది. జాగ్రత్తగా ఉండండి, మన టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. ఆకాశంలో ఎగురుతాయి ఫ్లైట్లు, యాక్షన్ సినిమాలో ఉంటాయి ఫైట్లు, తొందరగా వెళ్తే దొరుకుతాయి సీట్లు, కార్నర్ సీట్ కోసం లవర్స్ పాట్లు. ఆకాశంలో ఎగురుతాయి ఫ్లైట్లు. ఇప్పుడు మనకి అల్లుడు ఫ్లైట్ లోంచి వచ్చినోడు కావాలా, ఇక్కడ ఉన్నవాడు ఓకేనా? ఎక్కడి నుంచైనా ఓకే. అయితే ఫ్లైట్ లో NRI అల్లుడు రావాలి. అప్పుడు మా సిస్టర్ వెళ్తాది చుడీదార్ వేసుకొని. నేను US వెళ్ళి వచ్చాను అన్నయ్య. సరిపోయారు ఇద్దరును. సరే చెప్పు, ఇప్పుడు చెప్పు. ఆకాశంలో ఎగురుతాయి ఫ్లైట్లు, దడదడా చేస్తారు ఫైట్లు. అబ్బో, నువ్వు లవర్లు చేస్తారు ఫీట్లు. కాదు, నువ్వు ఈ దారుణం చూసారా? లవర్స్ చేస్తారు ఫీట్లు అంటే ఇప్పుడు ఆ ఫీట్లు ఏంటని నేను ఏదో చెప్పాను కదా, ట్రై చేశాను, దగ్గర వరకు వచ్చాను కదా. నువ్వు ఏ సినిమాలో లవర్స్ ఫీట్లు చేసుకోవడం చూసావు? ఓ బోల్డ్ సినిమాలు చూడట్లేదంట అన్నయ్య. సినిమాలో కాదు, సినిమా పక్కన కార్నర్ సీట్లు ఏమైనా చూస్తున్నావా? మరి చూడమా చెప్పండి. ఇది మరి ఓయమ్మ అంటే అలాగా నిజాలే చెప్పమన్నారు కదా. ఓకే, అలా నిజాలు జరిగాయి కాబట్టి మీరు ఎటు వెళ్ళండి, మీరు ఎటు రండి. ఏం పేరండి? సరళ. ఏం చేస్తాడు బావా? సాఫ్ట్వేర్. చందానగర్ మొత్తం సాఫ్ట్వేర్ తో నిండిపోయిందండి బాబా. అంతా వర్క్ ఫ్రమ్ హోమే, ఏ ఇంట్లో చూసినా బావలు వర్క్. అసలు ఇక్కడ పని మనుషులు ఉంటారు కదా అసలు? ఏంటిది మాకేంటిది అంటున్నాను. పెద్ద పాలేరు బాగుండగా ఇంకెందుకు పని మనిషి ఉన్నారు. సో ఎన్ని సంవత్సరాలైంది బావని జైల్లో పెట్టి? 20 years. అరే అక్కడ 18 years అంటేనే వావ్ అన్నా, నువ్వు ఇంక 20 years అంటే జస్ట్ 2 years లా ఉంది. 20 years. పిల్లలు? 2 అమ్మాయిలు. లవ్ అరేంజ్డా? నాది మేనరికం, మా బావనే. అచ్చా, పెళ్లికి ముందు ఎలా ఉండేది? పెళ్లికి ముందు బాగుండేది. అంటే బాగుండేది అంటే ఏంటి? ఆ బావాడు మాకు చెప్తే మేము కూడా బాగుండేది, బాగుంది అంటాం. అంటే మా కజిన్స్ అందరూ మీ బావ అని నన్ను వెక్కిరించేవారు, ఆట పట్టించేవారు. బాగా పెళ్లికి ముందే నన్ను బాగా ఆడుకునేవారు. అంటే వాళ్ళకి తెలిసి మీ ఇద్దరికి పెళ్లి అవుతుంది చిన్నప్పటి నుంచి అనుకున్నారు. అచ్చా, మా బావకు పక్క అమ్మాయిని చూడడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదండి. ఎంత దారుణం. అతనిది లవ్, నాది అరేంజ్డ్, తెలుసా? ఏం పేరు బావ పేరు? శేషాచలం. సరే జాగ్రత్తగా వినండి. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం, ముందర కాళ్ళ బంధం మొగుడు ముఖాన దూపం. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం. హనీమూన్ ఎక్కడ? ఢిల్లీ, షిమ్లా. అబ్బాయిలకి ఏమనిపిస్తుంది అంటే 4 రోజులేంటి హనీమూన్, 40 రోజులు అయితే బాగుంటుందని తిప్పుతూ పర్స్ ఖాళీ అయ్యేదాకా తిరుగుతూనే ఉంటారు. ఇంకా బావ అయితే ఇంకా దారుణం తిరుగుతూ ఉంటాడు అనుకో. రెడీ స్టార్ట్. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం, ముందర కాళ్ళ బంధం
అసలైన లైన్ అక్కడే ఉంది, మొగుడు మొహాన ధూపం. మరి స్టార్టింగ్ ఫాస్ట్ గా. ముక్కు మీద Fast, కోపం fast. నీ ముఖానికే అందం, ముందర కాళ్ళ బంధం నీ మొహానికే ధూపం. మొగుడేడి? ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం, మొగుడు మీద ముందర కాళ్ళ బంధం, మొగుడు మీద ధూపం. మొహం మొహం. మొగుడు మొహం మీద ధూపం. యాక్చువల్లీ ఇది పాటలో ఉంది, మీరు డాన్స్ చేస్తూ చెప్పాలి. అబ్బా లేదు రెడీ రెడీ 3, 2, 1 యాక్షన్. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం, ముందర కాళ్ళ బంధం, మొగుడు మొహం మీద మనం అందరం కోరస్ ధూపం. డాన్సర్ వేయాలి. పాడు మళ్ళీ. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం, ముందర కాళ్ళ బంధం, మొగుడు మీద ధూపం. సూపర్. ఏం పేరండి? అనుప్రియ. బావగారు ఎప్పుడన్నా చెప్తారా అను నన్ను ఏమన్నా అను? లేదు, నాకు అను అని పిల్లరు. పిల్లరా ఏమని పిలుస్తారు? నిక్ నేమ్ ఏంటది? పపీనా. పపీనా. పాపా పీపీ పోపో. పప్స్ అంటారు. ఏ ఆయనకి పాగుడింతం అంటే బాగా ఇష్టమా? లేదు, మామూలుగా అయితే అమ్మ అంటారు. ఎన్ని సంవత్సరాలు? 15 ఇయర్స్. లవ్ అప్పట్లో అరేంజ్. అంటే ప్రేమ లేదు అని ఎలా అంటారండి? పెళ్లి తర్వాత లవ్ అని ఇప్పట్లో. ఓకే ఓకే. సో ఇప్పుడు డైరెక్ట్ గా మనం వెళ్ళిపోదాం అక్కడికి. 15 ఇయర్స్ బ్యాక్ ఇంకా మీకు మన పపీనా గారు దొరకలా. సో అప్పుడు ఎలా ఉండేది? అంటే ఎలా వస్తాడు పెళ్లి గురించి మీ ఊహ ఎలా ఉండేది? ఊహ అంటే మా మాయ గారు, మా హస్బెండ్ అంటే మా డాడీ ఫ్రెండ్స్ అన్నమాట. అచ్చా, వాళ్ళిద్దరు ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ కూతురు ఫ్రెండ్స్ కొడుకుని డమ్ డమ్. యప్ యప్. పెళ్లి అయిన తర్వాత అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడంటే, చిచ్చి ఆ కళ అనవసరంగా అన్నాను కదా అంటే అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. నో. సరే ఎలా ఉండేది ఊహ? అంటే బానే ఉండేది. ఇంకేటి ఎలా మాట్లాడుకుంటా అంటే ఇలా అంటే హస్బెండ్ అలా ఏం లేదు. బాహుబలిలో ప్రభాస్ లాగా. అంత వద్దులే, ప్రభాస్ లాగే హైట్ పర్వాలేదు. సరే పాప్స్ గారు జాగ్రత్తగా వినండి. ఆకాశంలో ఫ్లైట్లు, యాక్షన్ సినిమాలో ఉంటాయి ఫైట్లు, తొందరగా వెళ్తే దొరుకుతాయి సీట్లు, కార్నర్ సీట్ కోసం లవర్ స్పాట్లు. ఆకాశంలో వెళ్తున్నాయి ఫ్లైట్లు, బేగా వెళ్తే దొరుకుతాయి సీట్లు. బేగా వెళ్తే ఆకాశంలో వెళ్తున్నాయి ఫ్లైట్లు, తొందరగా వెళ్తే దొరుకుతాయి సీట్లు, యాక్షన్ సినిమాలో ఉంటాయి ఫైట్లు, కార్నర్ సీట్ లో ఫ్లవర్స్, హార్ట్స్, ఏదో అట్లా గొడవ ఇంకా హార్ట్స్ పాప్స్. ఓకే సూపర్, గట్టిగా చప్పట్లో. కంగ్రాచులేషన్. మీరు గెలుచుకున్నారు సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్స్. ఆల్రైట్, చూసారు కదా మా వాళ్ళు పెళ్లి అంటే ఏమంటున్నారో. మరి షో చూసిన తర్వాత అయినా అబ్బాయిలు అర్థం చేసుకోండి, పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది మీరే అమ్మో చేసుకోండి. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోతే ఒకలా ఉండేది, కానీ ఇక మీద పెళ్లి చేసుకోలేదు అనుకో ఈడు ఎందుకు పని చేయడం, అందుకే చేసుకోవట్లేదు అంటారు. ఈ బాధల కంటే ఆ బాధల కంటే ఈ బాధలే బెస్ట్. మీరు కానివ్వండి. చలో మరి ఇదే హుషారుతో ఇదే ఎంటర్టైన్మెంట్ తో వెళ్ళిపోదాం మన నెక్స్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, సేవ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓషవంగిలో మనం ఆడుతున్నాం గాజులు గల్లు మన్నవి అనే ఆట. ఎలా ఆడాలంటే ఒకేసారి ఇద్దరు ఆడతారు, ఎవరు ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారు అనేది ఇక్కడ టార్గెట్ అన్నమాట. సో ఇటువైపు 11 ఇటువైపు 11, 11 గాజులు ఉన్నాయి, 2 డిఫరెంట్ కలర్స్ లో. సో మీరు ఇది నోట్ లో పెట్టుకొని అలా కింద పడితే పాయింట్ పోద్ది, అందులో పడితే పాయింట్ వస్తుంది. ఆల్ రైట్, మరి గాజులు గల్లు మన్నవే అనే ఆట ఆడడానికి అనుష అండ్ అలేఖ్య రెడీగా ఉన్నారు. ఎవరు ఫాస్ట్ గా ఈ 11 గాజులు తీసుకెళ్లి అందులో గల్లు మనిపిస్తారో వాళ్ళే గ్రేట్ అన్నమాట. 3, 2, 1 స్టార్ట్. కొంచెం లోపల పెట్టుకోండి, బెండ్ అవ్వచ్చు, కూర్చొని కూడా తీసుకోవచ్చు. లేవండి, అలా స్లో లేవండి, స్లోగా వేయండి. కింద పడేసారా? వేసేటప్పుడు బెండ్ అవ్వండి అలేఖ్య గారు. ముందుకు లాక్కోండి, తర్వాత బెండ్ అవ్వండి.
10, 9, 8, 5, 4, 3, 2, 1 and stop. ఓకే, అనుష గారు మొత్తానికి 1, 2 గాజులతో గల్లు అనిపించారు. అండ్ అలేఖ్య గారు 1, 2, 3, 4 అండ్ ఇది కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చారు కాబట్టి పాయింట్ ఇచ్చేద్దాం. సో 5. అనుష గారు 2 points అండ్ అలేఖ్య గారు 5 points. ఆల్ రైట్, గాజులు గల్లు మన్నవే గేమ్ ఆడడానికి నెక్స్ట్ రాధా అండ్ రాధిక రెడీగా ఉన్నారు. సో గేమ్ అర్థమైంది కదా. 3, 2, 1 స్టార్ట్. చేతులు వాడొద్దు, చేతులు వాడితే మైనస్. సాధించేవే 5-6 పాయింట్లు. ఎంత పని చేశారు, మళ్ళీ పెట్టండి. కంగారు వద్దు రాధా గారు. చేతులు తీసేయండి వెనక్కి. బెండ్ అయి తీసుకోవచ్చు. చాలు. ఏంటో అప్పుడే కోళ్ళు పట్టుకొని లేస్తున్నారు మా సిస్టర్లు. అల్లుళ్ళు వచ్చాక కోడలు వచ్చాక ఏం చేస్తారో. కాళ్ళు పట్టుకోమ్మా. రాధా గారు ఏదో పాయింట్ అబ్బా పట్టారండి, ఇంకా అది పడనే పడదు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1 stop. 1, 2, 3, 4. రాధిక గారు 4 points. రాధా గారు అమాయకంగా మొత్తానికి లాయించారు. 1, 2, 3, 4, 5 5 points. సో ఈ రౌండ్ లో రాధా గారు 5 పాయింట్లు సాధించారు అండ్ రాధిక గారు 4 పాయింట్లు సాధించారు. గాజులు గల్లు మనవే ఆట ఆడడానికి నెక్స్ట్ మన ముందుకు వచ్చారు శ్రావణి అండ్ శ్రీవాణి గారు. రెడీ 3, 2, 1 స్టార్ట్. కొంచెం లోపల పెట్టుకోవచ్చు స్పూను, తర్వాత చేతులు వాడకూడదు. అక్కడ కూర్చుంటే ఏదో చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తాయి మనం. ఇక్కడికి వచ్చిన తర్వాత బెండ్ అవ్వండి బాగా. అప్పుడే స్లోగా ఆడాలి. బోని కొట్టారా, కింద పడేసారా? ఎడ్జ్లో మీరు బెండ్ అవ్వచ్చు, ఆ కర్రలు పట్టుకొని లేవచ్చు కావాలంటే. అలా ఎడ్జ్లో అప్పుడు బెండ్ అయిపోండి, మీరు కూర్చుని పోండి కింద. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. So 1 point. 1, 2, 3, 4, 5 5 points. ఆల్రెడీ ఈ రోజు ఓషివెంగ్ లో మనం ఆడాం గాజులు గల్లు మన్నవి అనే ఆట. మా వాళ్ళు చాలా కష్టపడి కూర్చొని లేచి కాళ్ళు పట్టుకొని లేచి అబ్బా ఎన్లా అల్లాడిపోయారమ్మా, చివరికి ఆడారమ్మా. సో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు 5 పాయింట్లతో విన్నర్స్ గా నిలిచారు. అలేఖ్య గారు, రాధా గారు అండ్ శ్రీవాణి గారు. కంగ్రాచులేషన్స్. రండి, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్.
కంగ్రాచులేషన్. అండ్ 4 పాయింట్లు సాధించి రన్నర్ గా నిలిచారు అనుష అండ్ రాధిక. కంగ్రాచులేషన్. కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ప్రియాంక గారు. హాయ్ ప్రియాంక, ఎలా ఉన్నారు మా? బాగున్నారండి. సో ఇదంతా మన కుటుంబం అనుకొని వచ్చారు. మీ మనసులో ఎమోషన్ ఏముంది చెప్పాలని చెప్పండి. నా పేరు ప్రియాంక, మా డాడీ పేరు వెంకటేశ్వర్లు, మా అమ్మ పేరు సంజీవని, ఆంధ్రాలో దొనకొండ. మా డాడీకి మేము చిన్నప్పుడు మా డాడీకి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ రావటం 10 years మంచంలోనే పరిమితంగా మా మమ్మీ మీద డిపెండ్ అయ్యారు. మీరు ఎంతమంది సిబ్లింగ్స్ నాన్నగారికి? మేము ఇద్దరమేనండి. మీరు? మా అక్క. సో ఎందుకు ఎనీ హెల్త్ ఇష్యూస్ ఉండేనా? కొద్దిగా డ్రింక్ చేస్తారు, దాని వల్ల పెరాలసిస్ వచ్చింది. ఇంకా మమ్మీకి అన్ని మేమే, మమ్మీని బయటికి పంపించకుండా షాప్ పెట్టుకున్నాం అప్పుడే స్టార్టింగ్ లో. ఎలా మరి ఫినాన్షియల్ గా షాప్ లోనే మమ్మీ చూసుకొని మమ్మీని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాం. అట్లానే నా 10th అయిపోయింది. కరోనా టైం, షాప్ ఉన్నా కూడా వాటికి సరిపోయేటి ఫుడ్, లేకపోతే మా మమ్మీ తినకుండానే మాకు పెట్టేసేది. తర్వాత అట్లా కరోనా టైం వచ్చింది. కరోనా టైం వచ్చాక మా ఫాదర్ చనిపోయారు. ఇంకా కరోనా టైంలో ఏవి లేవు, అంటే షాప్స్ అన్నీ బంద్ అయిపోయాయి. ఇంకా కార్యక్రమాలకు కూడా మా దగ్గర డబ్బులు లేవు అప్పుడు సిచ్యువేషన్. ఇంత జరుగుతున్నా నాన్నగారు వైపు వాళ్ళు కానీ అమ్మ వైపు చుట్టాలు కానీ అమ్మమ్మ తాతయ్య ఇలా ఎవ్వరూ సపోర్ట్ లేదు. అమ్మమ్మ సపోర్ట్ బాగా చేసేది, కానీ వాళ్ళు కూడా పనికి వెళ్ళి సంపాదించుకోవాలి కదా. వాళ్ళు కూడా అంతంత మాత్రమే. పాపం మా అమ్మమ్మ వాళ్ళు బాగానే పెట్టారు, అయినా వాళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు వడ్డీకే ఇచ్చారు. కానీ ఆ టార్చర్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ కట్టేసిన తర్వాత ఇంకా చిన్నగా షాపే రన్ చేసుకుంటా, మళ్ళీ ఓపెన్ అయ్యి రన్ చేసుకుంటా. కిరాణా షాపా? అవునండి, జనరల్ స్టోర్. అట్లా స్టార్ట్ చేసుకుంటా మా నాన్న చనిపోయిన ఒక 1 week లోనే అందరూ చుట్టాలు వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు. బట్ ఇద్దరు అమ్మాయిలే, కార్యక్రమాలు చేయాలి అంటే ఇప్పుడు ఏదో సంప్రదాయాల ప్రకారం అమ్మాయిలు ఒప్పుకోరు. ఇంట్లో ఎలా జరిగింది? మీరే చేశారా? లేదండి, మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు, అంటే పెద్దనాన్న వాళ్ళ కొడుకులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేశారు. డాడీ చనిపోయిన ఒక 1 month ఎవ్వరు లేరు, చుట్టూ ఎవరు లేరు. మాది చివర మేమున్న ఇంట్లో ఒక్కటే ఉంటది, అంత పిచ్చి చెట్లు ఉన్నది. నేను, మా మమ్మీ, మా అక్క సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాం ఆ టైంలో. ఆ సూసైడ్ తర్వాత చెప్పేసింది మా అక్క, వద్దు ఇంకా మా వల్ల కావట్లేదు, సూసైడ్ చేసుకుందాం, వెళ్ళిపోదాం, డాడీ లేనిది మాకు వద్దు, మాకు ఈ లైఫ్ కావద్దు అనేసి అనుకునే లోపు సరేలే అనేసి దాంట్లో నుంచి మా అక్క ఇప్పటికే బయటికి రాలేకపోయింది. నేను బయటకు వచ్చాను, బంగారం లాంటి హస్బెండ్ దొరికాడు, డాడీ కంటే బాగా చూసుకుంటాడు. నిజంగా సాధారణంగా ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంటుంది, అక్కడే ఏదో చేసేసుకొని అని చెప్పేద్దాం లైఫ్ కనిపిస్తుంది. కానీ ఆ చిన్న క్షణం ఎవరైనా కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు, బతకాలి అనే ఆశ వస్తుంది. అమ్మ ఎలా ఉన్నారు ఇప్పుడు? అమ్మ ఫైన్. ఎక్కడుంటారు? మీ దగ్గర ఉంటారా? లేదండి, వాళ్ళు ఊళ్ళోనే అక్క అమ్మ ఉంటారు. కానీ ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఓకే మీరు బయటపడి సేఫ్ గా ఉన్నారు, సో మంచి లైఫ్ వచ్చింది కాబట్టి డెఫినెట్ గా అక్కకు ఒక లైఫ్ చూపించే బాధ్యత మీదే. అక్కైనా చెల్లిలా చూసుకోవాలి. అండ్ ఇంకా అమ్మకైతే మీరు మీ సిస్టర్ ఎంత చేసినా తక్కువే. సో ఆమె రుణం మీరు అస్సలు తీర్చుకోలేరు కాబట్టి చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఓకే, సో అమ్మగారిని అడిగాను చెప్పండి. అమ్మగారి పేరేంటి? సంజీవని. సో అమ్మగారు హ్యాపీగా ఉండాలి అండ్ మీరు హ్యాపీగా ఉండాలి. తొందరలోనే చెల్లి పెళ్లి చేసి, అక్కే చెల్లి పెళ్లి చేసి మాకు చెప్పాలి గుడ్ న్యూస్. ఓకేనా? ఇది చెల్లికి పెళ్లికి నా గిఫ్ట్. ఓకే.